ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న తమిళనాడుకు చెందిన ఐషర్ వ్యాన్ను బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో లోకేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఐషర్ వ్యాన్లో సుమారు 5 క్వింటాల గంజాయి పట్టుబడింది. వ్యాన్ను తమిళనాడుకు చెందిన స్పెషల్ టీం తనిఖీ చేస్తుండగా భారీగా స్థానికులు చేరుకున్నారు. దీంతో స్పెషల్ టీం పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. క్రమంలో వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఐషర్ వ్యాన్ తమిళనాడు రిజిస్ట్రేషన్ తోటి ఉన్నటువంటి ఒక ఐషర్ వ్యాను మనకు కలవరి టెంపుల్ దాటిన తర్వాత టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్ళేటప్పుడు బ్రేక్ డౌన్ అయినందువలన రోడ్డు మార్జిన్ తీసి రోడ్డుకు సైడు మార్జిన్లో ఆపుకోవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎన్నింటప్పుడు జరిగింది అన్నది కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. డ్రైవర్ అయితే అందుబాటులో లేడు. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోది ఇట్లా స్టేషనరీగా ఉన్నటువంటి వెహికల్ని లోకేష్ అని చెప్పేసి మనకు అరవపాలెం అబ్బాయి టువర్డ్స్ అరవపాలెం వెళ్తూ దానికి సైడ్ డాష్ ఇచ్చి రోడ్డు మీద పడిపోవటం వలన పడిపోయినాడు. అతనే మళ్ళీ వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేశాడు. కాల్ చేసి వాళ్ళు వచ్చి తీసుకొని హాస్పిటల్కి కిమ్స్కి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు చనిపోయాడని చెప్పేసి తెలిసింది. వాళ్ళు చెప్పిన దాని మేరకు ఇంకా పూర్తి సమాచారం తెలియాలా. అయితే ఇప్పుడు ఈ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న దాంట్లో గూడ్స్ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం జరిగింది డ్రైవరు. దాంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది మేము వెరిఫై చేసుకోవాల్సింది. ఒంగోలు టు నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న తమిళనాడుకు చెందిన ఐషర్ వ్యాన్ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో లోకేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి.